ఐషు ఏమైంది? రిపోర్ట్స్ అంతా ఓకేనా? ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందంట. ఓ వావ్ ఆసమ్. వన్ సెక్. దాదాపుగా షో పూర్తవబోతోంది. ఓకే, థ్యాంక్ గాడ్. సో నువ్వు బెంగళూరులో రెడ్డిని శర్మని మోసం చేయడం ఆపేసి ముందు బయలుదేరరా. ఇక్కడ ముఖ్యమైన పని ఉంది. మా అన్నయ్య వల్లే నేను ఇప్పుడు ఇలా ఉన్నానా? లేదంటే నేను వెళ్ళుండేదాన్ని అనుకుంటున్నావా? ఇలా చూడు, నేను 5 minutes ఇన్స్టాగ్రామ్ లైవ్ వేయబోతున్నాను. నువ్వు ఫ్రీగా ఉంటే చూడు. ఓకే, నేను చూస్తాను. ఓకే ఓకే, బాయ్. లవ్ యూ. లవ్ యూ టూ. ఆహా, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? 11:30కి వెళ్దామని చెప్పావు. లేదమ్మా, నేను లైవ్ వేయాలి. సరే, ఈ ఓట్స్ ముందు తాగు. మీరు రెడీ అవుతూ ఉండండి, వచ్చేస్తా. థియేటర్ నుంచి వినీత్ కాల్ చేశాడా? లేదు, సినిమా అయిన తర్వాత కాల్ చేస్తాడు. సరే, నేను వెళ్ళి రెడీ అవుతాను. చెప్పు జోమే. అది ఒక నిమిషం ఆగండి ప్లీజ్, కొంచెం తప్పండి. నువ్వు అక్కడే ఉండు, నేను వచ్చేస్తున్నాను. అది వినిపిస్తోందా? హలో, నువ్వు అప్సెట్ అవ్వకు. మూవీ మనం అనుకున్నట్టు రాలేదు. అంటే ప్రజలు చాలా మందికి అది అర్థం కాలేదు. జోమే, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు, కానీ సెకండ్ హాఫే వాళ్ళకి నచ్చలేదు. 10 నిమిషాల క్రితే తిరువనంతపురం, పాలకాడ్, కోడికోటి నుంచి ఫోన్ వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ మన ఆడియన్స్ కి సరిగ్గా అర్థం కాదంటున్నారు. సరే, అది నువ్వు అమ్మతో ఈ షోకి రావద్దు. నీకు చూడాలనిపిస్తే నైట్ షోకి వెళ్ళి చూడు. అప్పుడే పరిస్థితి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సరే, ఉంటాను. మళ్ళీ కాల్ చేస్తాను. ఇక్కడ ఫ్యాన్స్ ని కన్సోల్ చేయాలి కదా. ఎక్కువ దిగులు పడకు. యాక్టింగ్ లో మాత్రం కాన్సన్ట్రేట్ చేయి. 4-5 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్ ఇచ్చావనుకో, ఈ అప్పంతా ఈజీగా తీర్చేయచ్చు. యో యంగ్, మార్కెట్ లో శాటిలైట్ డిమాండ్ ఉన్న ఒక మంచి హీరోవి. అంజలి ఆనంద్, మిస్సింగ్ యూ, లవింగ్, కిస్సింగ్, ఐ వాంట్ సీ యూ మై డార్లింగ్. హే హే When are you కార్తీక్, coming ప్లీజ్ to my place? ఆ ఫోన్ ఇలా ఇచ్చే. ఇదెవరాది? నువ్వెందుకు నా ఫోన్ చెక్ నీకు చేస్తున్నావు? మెసేజ్ పంపించే అందరు అమ్మాయిలతో నువ్వు చాట్ చేస్తావు కదా. వెరీ సాడ్. దేవుడా, అది నెక్స్ట్ ట్యూస్డే ప్రవీణ్ దుబాయ్ నుంచి వస్తున్నాడు. 2 weeks ఇక్కడే ఉండబోతున్నాడు. అది చెప్దామనే కాల్ చేశాడు. అప్పుడు సడన్ గా టాపిక్ మార్చి నువ్వు ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నావా అని అడిగాడు. ఐ డోంట్ నో వై హీ ఆస్క్డ్, కానీ నేను సడన్ గా అప్పుడు నువ్వేమన్నావు? లేదు అని చెప్పాను. ఇంకేం చెప్పమంటావు? కార్తీ, ఐ థింక్ వీ షుడ్ స్టాప్ దిస్. కొన్ని సమయాల్లో ఇదిగో ఇలా రిగ్రెట్ చేయాలి. అది ప్లీజ్ మళ్ళీ ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి. మనం కేర్ఫుల్ గా ఉండాలి, అంతే నేను చెప్పొచ్చాను. ఇప్పుడు నా లైఫ్ లో ఐషు ఉంది అండ్ ఐఎమ్ సీరియస్ అబౌట్ హర్. సో వేర్ ఇస్ మై స్పేస్ ఇన్ యువర్ లైఫ్? ఇంకా ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత ప్రవీణ్ వస్తున్నాడు. హీఈస్ మై హస్బెండ్. రాత్రులు మందు తాగాడంటే నాకు వాడు వీడియో కాల్ చేస్తాడు. వాడికి సంబంధించి అదే పెద్ద విషయం. నేను ఒక సినీ యాక్ట్రెస్ కాబట్టి నా గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. వాటి మీద వాడు చాలా కాన్షియస్ గా ఉన్నాడు. నిన్ను తప్ప నాకింకెవరూ లేరు, ఎవరూ లేరు. అది ఆస్కర్ ఇంకా వాళ్ళ మనుషులు బయట వెయిట్ చేస్తున్నారు. ఏమైనా తింటారా? చూసుకుందాం. ఎక్కడ? జోమి, మంచి కథ ఒకటి చూపించు. భాస్కర్ బాయ్, నేనే మిమ్మల్ని కలవాలనుకున్నాను. ఎలా ఉన్నారు? అదా, చాలా నమ్మానులే. 3 కోట్లు అప్పు తీసుకున్నారు, కనీసం మర్యాదకి ఒక్క ఫోన్ కూడా చేయలేదు. సార్ ప్లీజ్, ఒక 2 నెలలు టైం ఇవ్వండి సార్. సార్ సినిమా అనుకున్నంత బాగా రాలేదు. వీలైనంత త్వరగా డబ్బులు రెడీ చేసి మీకు ఇచ్చేస్తాం ప్లీజ్. సరే, అప్పటిదాకా ఏం చేయను? ఆ కార్ తాళం తీసుకొచ్చి ఇవ్వండి, అప్పుడే బాధ్యత వస్తుంది. భాస్కర్ బాయ్, ఉమ్, కొంచెం టైం ఇవ్వండి, నేను సెటిల్ చేసేస్తాను. అరే, బయట నిలబడి మాట్లాడుకుంటున్నారేంటి? లోపలికి వచ్చి మాట్లాడొచ్చుగా. అవునవును, త్వరలో లోపలికి వచ్చేస్తానులే. ఆది ఈవెంట్ కోసం పిలుస్తున్నారులే, మనకెందుకు, మనం లోపలికి వెళ్దామండి. భాస్కర్ బాయ్, అమ్మ లోపల ఉన్నారు. ఈ విషయం తెలిస్తే బాధపడతాను. అనవసరంగా మాట్లాడి సమస్యని పెద్ద చేయకండి. ఈ బళ్ళన్ని అమ్మినా కూడా మీరు నాకు ఇవ్వాల్సిన అప్పు తీరదండి. అది ఇప్పుడు మనం వాళ్ళకి కార్ ఇచ్చేద్దాం. అంటే ఇప్పుడు మనకి ఫండ్స్ ఏవి రావు కదా. విన్నారా? దీనివల్ల నాకే సమస్య. తీసుకో.
మీరిలాగే ఉంటే ఇల్లు కూడా పోతుంది. ఎవర్రా అది? మ్, కార్ ఎందుకు తీసుకువెళ్తున్నారు? సర్వీస్ చేయడానికి. ఓ సరే, మేం బయలుదేరుతాం. నా పుట్టినరోజుకి ఒకరోజు ముందుగానే వస్తావు కదా, అక్కడ 2 రోజులు ఉండి అందర్నీ చూసి తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. మ్? అమ్మా రేపు వెళ్ళొచ్చుగా. శ్రీధర్ మామ వింటారు. నన్ను తీసుకువెళ్ళడానికే కదా ఆయన ఎంత దూరం వచ్చారు. వెళ్ళకపోతే బావుండదు నాన్న. అది ఆ మూవీ గురించి ఆలోచించుకో, అది జరిగిపోయింది. దేవుడి దయ వల్ల నీకెలాంటి అప్పులు లేవు. మ్హూ. వెళ్తాను. మ్. కొంచెం స్లో డౌన్ చేసుకో నాన్నా, కొన్నాళ్ళు రెస్ట్ తీసుకో. అది నిన్ను ప్రశాంత్తో మాట్లాడమంటావా? ఓ 2 వారాలకి బెంజో BMW కొంటాను. బయటికి వెళ్ళడానికి అవసరం అవుతాయి కదా. 2 వారాల తర్వాత ఏం చేయాలి? ఉన్నదంతా సంతోషపడదాం, చూసుకుందాంలే. ఇదేమో మా నాన్న కారు, ఇందులో చాలా మెమరీస్ ఉన్నాయి. అది నువ్వు చాలా డౌన్ గా ఉన్నావని జోమి చెప్పారు. ఏమైంది? ఐషు, రేపు మీ ఇంటికి వచ్చి మీ అన్నయ్యతో మాట్లాడినా? అది ఐ యు సీరియస్? నేనిప్పుడు జీవితంలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను. ఇకపై నేను ఒంటరిగా ఉన్నానంటే అది ఇంకా దారుణంగా మారిపోతుంది. నాకు తెలుసు నా మీద చాలా తప్పులున్నాయి, కానీ వాటన్నిటినీ నేను మార్చుకోబోతున్నాను. ఐ నీడ్ అ ఫ్రెష్ స్టార్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారు. నేను రావటం కష్టంగా ఉంటుంది. అదర్వైస్ యు నో వాట్, ఐ వుడ్ బి దేర్. రేపు నువ్వు ఇక్కడికి వస్తున్నావని నా ఫ్యామిలీకి నేను హింట్ ఇవ్వనా? ఓకే, నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉండుకో. ఒక డ్రైవ్ కో, పార్టీకో, దేనికో ఒక దానికి వెళ్ళిరా. యు నో వాట్, సెలబ్రేట్ ది లాస్ట్ డే ఆఫ్ యువర్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ ఐషు, థ్యాంక్ యూ. మార్నింగ్ ఐల్ బి దేర్. సరే. ఈ రోజు నైట్ డ్యూటీ ఏం చెప్పావు? వెళ్ళలేదా? వెళ్ళాలి. మరెందుకు తాగుతున్నావు? 3 గంటల నుంచి ల్యాప్టాప్ అనే చూస్తున్నాను, కానీ ఇంకా అది బాగాలేదు. ఏదో డిలే ప్రాబ్లం ఉందనుకుంటాను. ఆహా, రేయ్ నిజం చెప్పరా, నువ్వేమ్మాయికిరా లైన్ వేస్తున్నావు? ఎప్పుడు చూసినా అదే యావ నీకు. ఆ అమ్మాయినా? రేయ్ ఒకటి చెప్పనా, నీకంటూ ఒక అమ్మాయి ఉంది, ఆ విషయం మర్చిపోకు. ఏంటొదిరా నువ్వు? నేను ఆఫీస్ ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తున్నాను, ఇంకేమీ లేదు. నమ్మేశాను. నీకు వెరైటీగా ఇలా కావాలా? చూడరా, ఇది అమ్మాయి సమస్యలా లేదు, ఇంకే దేంట్లో అయినా ఇరుక్కునేలా ఉన్నావు. బాగుంది. ఆ ఆడపిల్లల మొబైల్ ఫోన్స్ హ్యాక్ చేయడమేనా నా పని? ఊరుకో అన్నయ్య, ఉన్న పనులకే టైం సరిపోవడం లేదు, ఇదొకట. టెలిఫోన్ సర్వీస్ లో నేను పని చేశాను. ఆ ఆఫీస్ లో నాకు బెస్ట్ సర్వెంట్ అనే అవార్డు కూడా వచ్చింది. ఫోన్ లో ఉన్న మెసేజ్ ని ల్యాప్టాప్ లో కనెక్ట్ చేసి కాల్ ని మేడ్ చేయగలం. అదేమంత పెద్ద విషయం కాదు. నేను కూడా దాన్ని సులభంగా చేయగలను. చేయమంటావా? చేస్తే బాగానే ఉంటుంది. అయితే సరే. హే ఆది, కెన్ యు డూ మీ అ ఫేవర్? రేపు మార్నింగ్ నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నువ్వు గెస్ట్ గా వస్తావా? అది లైవ్ షో. వాట్స్ ద టాపిక్? టాపిక్ గురించి ఆలోచించుకో. పీపుల్ షుడ్ జస్ట్ సీ దట్ యుర్ హ్యాపీ. అదే నా ఉద్దేశం. హే కమాన్, ఐఎమ్ హ్యాపీ, ఎస్పెషలీ టుడే. దానికి కారణం ఏంటో రేపు చెబుతానులే. సో టుమారో అట్ 7 AM? 7 AM? లేదంటే సన్ రైజ్ మధ్యాహ్నం జరుగుతుందా ఏంటి? యా, సో నౌ యు ఆర్ హ్యాపీ. నేను ఒక టాపిక్ చెప్పనా? ఇట్స్ ఫైన్. నో నో, దట్స్ ఓకే, చెప్పు. అదేంటంటే ఈ యూత్ కోసం మాత్రమే సైన్స్ ఫిక్షన్ మూవీ చేసేటప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ యూ మస్ట్ నో దాట్ ఇట్స్ నాట్ ఫర్ ఫ్యామిలీస్, రైట్?
1 సెకండ్, Yeah. నేను వెంటనే వస్తాను. యూ పిక్ ది కాల్, ఓకే? గివ్ మీ ఎ మినిట్. వాట్స్ రాంగ్ విత్ యు కార్తి? దిస్ ఇస్ రాంగ్ విత్ మీ. వాట్? అది ఐఎమ్ ప్రెగ్నెంట్. ఇంతకు మించి నా వల్ల కాదు. నో 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 కార్తి, అది వెయిట్. అది What are you? ఐ నీడ్ యు రైట్ నౌ. నువ్వు వెంటనే ఇక్కడికి రా. నేను చాలా బాధలో ఉన్నాను. కార్తి, అది ప్లీజ్ కమ్ ప్లీజ్. అది ప్లీజ్, ఐఎమ్ లూజింగ్ ఎవ్రీథింగ్. అది ఐఎమ్ లూజింగ్ మై మైండ్. యు ప్లీజ్ కమ్ హియర్. కార్తి, ప్లీజ్ రిలాక్స్. లిసన్ టు మీ. ప్లీజ్ కమ్ ఫాస్ట్.